హనుమాన్ చాలీసా 18వ శ్లోకం. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ అంటే ఒక యుగం, సహస్ర అంటే 1000, యోజన అంటే దూరం కొలిచే ప్రమాణం, పరబాను అంటే దూరంగా వెలిగే సూర్యుడు, అంటే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు అని అర్థం. హనుమంతుడు చిన్నతనంలో ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అనుకున్నాడు. తన శక్తితో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సూర్యుడు పండు అనుకుని తినబోతున్నంతలో దేవతలు, ఇంద్రుడు భయపడ్డారు. హనుమంతుడు సూర్యుడిని మింగేస్తే ప్రపంచం చీకటిలో మునిగిపోతుందని వారు కంగారు పడుతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో తనపై దాడి చేశాడు. హనుమంతుడి తలకి గాయమై భూమిపై పడిపోయాడు. అది చూసి వాయుదేవుడు గాలిని ఆపేసి సృష్టి మొత్తాన్ని నిలిపివేశాడు. దేవతలందరూ భయంతో వాయుదేవుణ్ణి శాంతింపజేసి హనుమంతుడికి చాలా వరాలు ఇచ్చారు. లీల్యో తాహి మధుర ఫలజాను అంటే లీల్యో అంటే మింగడం, మధుర ఫల అంటే తీపి పండు, జాను అంటే అనుకోవడం. సూర్యుడిని పండు అనుకుని తినడానికి ప్రయత్నించాడు అని అర్థం. ఈ శ్లోకంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని చూసి హనుమంతుడు పండు అనుకుని తినడానికి ప్రయత్నించాడు అని అర్థం. జై శ్రీరామ్.